ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ క్యాంపస్కి అయితే వెళ్తున్నారు, లేకపోతే స్కూల్కి అయితే పిల్లలు వెళ్తుంటారు. సో దీనికోసం శాంసంగ్ సపరేట్ సేల్ తీసుకొని వచ్చింది. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని శాంసంగ్ బ్యాక్ టు క్యాంపస్ సేల్ అనమాట. స్టూడెంట్స్ ఎక్కువగా ఏం యూస్ చేస్తుంటారు, వాళ్ళు ప్రొడక్టివిటీ కోసం ట్యాబ్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, ల్యాప్టాప్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. సో వీటి మీద మీకు ఆఫర్స్ అయితే తీసుకొని వస్తున్నారు. ఏమేమి ఆఫర్స్ వస్తున్నాయి వాటి గురించి నేను లాస్ట్లో చెప్తాను. అండ్ స్టూడెంట్స్కి స్పెషల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓన్లీ స్టూడెంట్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్ అయితే ఈ ట్యాబ్ ల్యాప్టాప్స్ మీద అయితే ఇస్తున్నారు. అవన్నీ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం ఒకవేళ మీ దగ్గర ఈ ఉంటే శాంసంగ్ ఎకో సిస్టమ్, మీరు నార్మల్గా ఆండ్రాయిడ్లో చూసుకుంటే మీకు బెస్ట్ ఎకో సిస్టమ్ శాంసంగ్ ఎకో సిస్టమ్ అని చెప్పొచ్చు. వాళ్ళ మొబైల్ కానీ ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ అన్ని కలిసి వర్క్ అయితే, ఈవెన్ బడ్స్ కూడా మీకు అన్ని కలిపి మీరు వర్క్ చేయొచ్చు. సో బెస్ట్ నాకు బాగా నచ్చే కొన్ని ఫీచర్స్ అయితే మీకు చెప్తాను ఇప్పుడు ఎలా మీరు యూస్ చేయొచ్చు. దాని తర్వాత వీటి ఆఫర్స్ ఇవన్నీ మనం చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ అని మీకు వర్క్ అవ్వాలంటే మీ శాంసంగ్ మొబైల్ కానీ ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ అన్ని మీకు శాంసంగ్ అకౌంట్తో కనెక్ట్ అయి ఉండాలి. సేమ్ శాంసంగ్ అకౌంట్తో కనెక్ట్ అయి ఉండాలి. దాంతోపాటు సేమ్ వైఫై నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉండాలి. ఫస్ట్ ఫీచర్ నాకు బాగా నచ్చేది వీళ్ళ ఎకో సిస్టంలో మల్టీ కంట్రోల్ మీకు చాలా మంచి ఫీచర్. ఇది మొబైల్ ఫోన్లో ఉంటుంది. మొబైల్ ఫోన్ మీకు సెట్టింగ్స్ అయితే మల్టీ కంట్రోల్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఈవెన్ ల్యాప్టాప్లో కూడా మీకు ల్యాప్టాప్లో శాంసంగ్ సెట్టింగ్స్లో ఈ మల్టీ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. దాని నుంచి మీరు ఒకదాంతో కనెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ట్యాబ్లో కూడా ఆప్షన్ ఉంటుంది. ఒకదాంతో ఒకటి మీరు కనెక్ట్ చేశారనుకోండి, వన్స్ మీరు కర్సర్ యూస్ చేస్తుంటారు కదా, మీరు మౌస్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మౌస్ కర్సర్ని మీరు లెఫ్ట్ తీసుకొస్తే ఇక్కడ చూడొచ్చు, కర్సర్ నాకు మొబైల్ ఫోన్లో యాక్టివేట్ అవుతుంది. రైట్కి తీసుకొని వస్తే ట్యాబ్లో యాక్టివేట్ అవుతుంది. ఈవెన్ ఎప్పుడైతే కర్సర్ మీరు మొబైల్ ఫోన్కి వెళ్ళిందో మీ ల్యాప్టాప్ కీబోర్డు మౌస్ అన్నీ మీకు మీ మొబైల్ ఫోన్కి వర్క్ అవుతాయి, ల్యాప్టాప్ వర్క్ అవ్వ అనమాట. మీరు మొబైల్ ఫోన్కి డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చు. మీరు కర్సర్ ట్యాబ్కి తీసుకొచ్చారనుకోండి, మీ ల్యాప్టాప్ కీబోర్డ్ మౌస్ ఇవన్నీ మీకు ట్యాబ్కి వర్క్ అయితే ట్యాబ్కి మీరు యూస్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ఏదన్నా ట్యాబ్లో నుంచి ఒక ఫోటోని తీసుకొచ్చి ల్యాప్టాప్లో కాపీ చేయాలంటే ఈజీగా కాపీ చేయొచ్చు. ఏదైనా టెక్స్ట్ కాపీ చేయాలన్నా కాపీ చేయొచ్చు. ల్యాప్టాప్లోనే కాదు, ట్యాబ్ నుంచి డైరెక్ట్ నేను మొబైల్ ఫోన్కి తీసుకురావచ్చు. ఆ ఫోటోని మొబైల్ ఫోన్ నుంచి డైరెక్ట్ ట్యాబ్కి తీసుకురావచ్చు. ఇట్లా మూడు ఒకదానితో కనెక్ట్ అయ్యి వర్క్ అవుతుంటాయి కాబట్టి ఈజీగా మీరు షేర్ చేసుకోవచ్చు మూడింటి మధ్యలో. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఫోన్ లింక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మీ ఫోన్ని ల్యాప్టాప్తో లింక్ చేసేయచ్చు. లింక్ చేసేస్తే మీ ఫోన్లో ఏదైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ మీరు ల్యాప్టాప్లో కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ మెసేజెస్ కూడా మీరు డైరెక్ట్ అక్కడి నుంచి రిప్లై ఇవ్వచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు. సో మొత్తం మీ ఫోన్ పక్కా పెట్టేసి మీ ఫోన్ మొత్తాన్ని మీరు ల్యాప్టాప్లోనే కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు ఇప్పుడు దీన్ని మీరు వెబ్ కెమెరాలు కూడా యూస్ చేయొచ్చు. ఫోన్లో ఏదైతే కెమెరాస్ ఉన్నాయో వాటిని మీరు ల్యాప్టాప్కి వెబ్ కెమెరాలకు కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ సెకండ్ స్క్రీన్. ఇది మీకు ట్యాబ్కి ల్యాప్టాప్ మధ్య వర్క్ అవుతుంది అనమాట. మీ ట్యాబ్లెట్ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ల్యాప్టాప్ డూప్లికేట్ స్క్రీన్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్టెండెడ్ డిస్ప్లే కూడా మీరు ట్యాబ్ని యూస్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ల్యాప్టాప్లో సెకండ్ స్క్రీన్ యాప్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకొని మీ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఎక్స్టెండెడ్ డిస్ప్లేగా యూస్ చేయాలనుకుంటున్నారు మీ ట్యాబ్ని, లేకపోతే డూప్లికేట్ అంటే మీ ల్యాప్టాప్లో ఏదైతే స్క్రీన్ మీరు చూస్తున్నారో అదే స్క్రీన్ మీ ట్యాబ్లో కావాలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఎక్స్టెండెడ్ డిస్ప్లే కూడా మీ ట్యాబ్ని ల్యాప్టాప్తో కలిపి యూస్ చేయొచ్చు. సో ఇది కూడా చాలా కూల్ ఫీచర్ ఈ ఈకో సిస్టంలో. నెక్స్ట్ ఆడియో కూడా ఏదైతే మీకు బడ్స్ ఉంటాయి, శాంసంగ్ బడ్స్ మీరు ఒకవేళ మొబైల్ ఫోన్కి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి యూస్ చేస్తున్నారు అనుకోండి. ల్యాప్టాప్లో ఏదైనా నేను మూవీ చూస్తున్నాను, నాకు మొబైల్లో కాల్ వచ్చింది. కాల్ రాగానే ఇక్కడ నేను లిఫ్ట్ చేసే దగ్గరే నాకు బ్లూటూత్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దాన్ని నేను ఇట్లా లిఫ్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా బడ్స్ నాకు కాల్ కనెక్ట్ అయిపోతాయి. వన్స్ నేను కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏదైతే మూవీ నేను చూస్తున్నానో మూవీ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అక్కడ దీనికి కనెక్ట్ అయిపోయింది, ల్యాప్టాప్ కనెక్ట్ అయిపోయింది. ఇవి శాంసంగ్ ఈకో సిస్టమ్ నాకు బాగా నచ్చిన ఫీచర్స్. అయితే ఇప్పుడు ఆఫర్స్ గురించి మాట్లాడుతుంది. దేని మీద ఆఫర్స్ ఉన్నాయి, ముఖ్యంగా ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ మీద ఆఫర్ ఉన్నాయి. ఈ ట్యాబ్ వచ్చేసరికి ఆఫర్లో ఉంది ప్రజెంట్ అయితే, స్టూడెంట్స్ కోసం స్పెషల్ ఆఫర్ అనమాట. ఇది శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE. ఇది నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 37,000 ఆ రేంజ్ అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ స్పెషల్ డిస్కౌంట్, ఇది మీకు 29,299 రూపాయలకి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ లో మీకు ఇదేం ఆఫర్ చేస్తుంది, దీనిలో మీకు IP68 వాటర్ డస్ట్ అసిస్టెంట్ తో వస్తుంది. ఈ ట్యాబ్ లో మెటల్ బాడీ కూడా ఉంటుంది. ఎక్కువ మంది పేరెంట్స్ సీట్ కోసం కూడా చూస్తూ ఉంటారు, పిల్లలు కింద పడేసిన ట్యాబ్ కొద్దిగా ప్రొటెక్షన్ ఎక్కువ ఉండాలని చెప్పేసి దీనిలో మెటల్ బాడీతో వస్తుంది ట్యాబ్. ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. అండ్ దాంతోపాటు బడ్జెట్లో ఇదే ట్యాబ్ మీకు శాంసంగ్ నుంచి S Pen సపోర్ట్తో కూడా వస్తుంది. అంతేకాదు S Pen మీకు బాక్స్లోనే వస్తుంది. అండ్ దీనిలో డిస్ప్లే కూడా మీకు దగ్గర 2K రెజల్యూషన్ స్క్రీన్ అయితే ఉంటుంది. 1440x2360 దగ్గర 2K రెజల్యూషన్ ఉంటుంది డిస్ప్లే. LCD డిస్ప్లే ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. ఈవెన్ హై బ్రైట్నెస్ మోడ్ కూడా 720 nits వరకు ఉంటుంది. అవుట్డోర్ లో కూడా మీకు డిస్ప్లే బాగానే కనిపిస్తుంది. అండ్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే దీనిలో మీకు Exynos 1380 ప్రాసెసర్తో వస్తుంది. దీని మీకు జనరల్ యూస్ కి బాగుంటుంది ప్రాసెసర్. హెవీ గేమింగ్ ఆడలేరు,
మీరు జనరల్గా మీరు నార్మల్గా మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వర్క్ దీనిలో ఈ సపోర్ట్ అయితే చేస్తుంది. ట్యాబ్ మనం ఎక్కువ యూస్ చేసేది వీడియో కాల్స్ కోసం, ఆన్లైన్ క్లాస్ కోసం ఎక్కువ యూస్ చేస్తుంటారు స్టూడెంట్స్. ఫ్రంట్ కెమెరా మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా ఇది వస్తుంది. మీకు ల్యాండ్స్కేప్ మోడ్ లో కూడా ఉంటుంది కెమెరా. సో బెటర్ వీడియో కాల్స్ మీరు చేసుకోవచ్చు. దీనిలో మైక్స్ కూడా మీకు 3 మైక్స్ అయితే ఉంటాయి. మీకు క్లియర్ వాయిస్ ఉంటుంది అవతల వాళ్ళకి, అండ్ దాంతోపాటు నాయిస్ కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ దీంతో పాటు దీనిలో మీకు ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. LTE వర్షన్ ఉంటుంది. మీరు ఫిజికల్ సిమ్ పెట్టుకోవచ్చు. ఈ సిమ్ సపోర్ట్ కూడా దీనిలో అయితే ఉంటుంది. ఈ సిమ్ సపోర్ట్ మీరు ఏమైనా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. దీనిలో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 8000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో అయితే మీకు ఛార్జర్ అయితే రాదు. ట్యాబ్ లో మీకు S Pen సపోర్ట్ ఉంటుంది కాబట్టి S Pen ఫీచర్స్ అని మీరు యూస్ చేయొచ్చు. స్టూడెంట్స్ ఎక్కువ S Pen యూస్ చేసి నోట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. నోట్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు దీనిలో మీకు పెన్నప్ యాప్ ఉంటుంది. పెన్నప్ యాప్ యూస్ చేసి మీరు ఏమైనా డ్రాయింగ్స్ కానీ కలర్స్ చేయాలన్నా కానీ ఇట్లాంటివి మీరు చేయొచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ షేర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు నోట్స్ యాప్ మీరు యూస్ చేస్తున్నప్పుడు ఏదైనా గూగుల్ మీట్లో మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నారు అనుకోండి, డైరెక్ట్ మీరు ఆ స్క్రీన్ ఏదైతే మీరు ఆ నోట్స్ రాస్తున్నారో దాన్ని మీరు షేర్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు సామ్సంగ్ క్విక్ షేర్ కూడా ఉంటుంది. మీరు ఈజీగా ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వైర్లెస్గా. నెక్స్ట్ ఇంకో కూల్ ఫీచర్ వన్ టచ్ స్మార్ట్ స్కానింగ్ అని ఉంటుంది. మీరు నోట్స్ రాస్తారు కదా, మీరు ఏదైనా నోట్స్ రాశారు దాన్ని మీరు కెమెరా యాప్ ఇలా చూపించారనుకోండి, ఇక్కడ టెక్స్ట్ సింబల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి అది స్కాన్ చేస్తుంది. ఆ నోట్స్ని మీరు అక్కడి నుంచి కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు. మీరు హ్యాండ్ రైటింగ్లో రాసింది టెక్స్ట్ రూపంలో మీరు పేస్ట్ అయితే చేయొచ్చు. కాకపోతే హ్యాండ్ రైటింగ్ నీట్గా అయితే ఉండాలి. మీరు అడ్డదిడ్డంగా రాస్తే మాత్రం అది రికగ్నైజ్ అయితే చేయలేదు. ఇది ట్యాబ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఆ ప్రైస్కి వర్త్ అని చెప్పొచ్చు. 29,299 రూపాయలకి ఈ ఫీచర్స్తో మీకు ఈ ట్యాబ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే మాత్రం ఈ ట్యాబ్ మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్కి S Pen సపోర్ట్తో వస్తుంది. అది మెయిన్ అడ్వాంటేజ్. అండ్ IP68 రేటింగ్ కూడా ఆ ప్రైస్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు నేను ప్రైస్ చెప్పానో ట్యాబ్ 29,299 రూపాయలైనా అది ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే వస్తుంది. ఎవరు కొనుక్కోవాలంటే అందరికైతే రాదు. ఆ స్టూడెంట్స్కి మాత్రమే ఈ ప్రైస్కి వస్తుంది. మీరు ఎలా కొనుక్కోవాలి ఈ ప్రైస్కి అది నేను లాస్ట్లో చెప్తా. ఫస్ట్ దీని ఆఫర్ కూడా చెప్దాం. ఇది ఉంది కదా, ఈ ల్యాప్టాప్ మీద కూడా మీకు ఆఫర్ అయితే వస్తుంది. ఈ ల్యాప్టాప్ మీకు స్టూడెంట్స్కి అయితే నార్మల్గా అయితే ఇది 67,000-68,000 అట్లా అయితే ఉంటుంది. స్టూడెంట్స్కి అయితే ఇది మీకు 56,191 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా డిఫరెంట్ మోడల్స్లో అయితే వస్తుంది. ఇది i5 మోడల్, i7 మోడల్స్ కూడా ఉంటాయి. మొత్తం మీ స్క్రీన్ మీద దీని ఆఫర్స్ డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎఫెక్టివ్ ప్రైస్ ఎంతకు వస్తుందో. ఎలా వస్తాయి అంటే ఇప్పుడు మనం ట్యాబ్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసి మాట్లాడదాం. నార్మల్గా అయితే మాత్రం దీని మీద నార్మల్ ఆఫర్ అయితే బ్యాంక్ ఆఫర్ 4,000 రూపాయల దాకా ఉంటుంది. అది అందరికి వర్తిస్తుంది. మీ స్టూడెంట్ అయినా నార్మల్ ఎవరైనా కానీ 4,000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ బ్యాంక్ మీద. ఒకవేళ మీ స్టూడెంట్ అయితే 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆ ఎక్స్ట్రా డిస్కౌంట్ కలుపుకొని మీకు 29,299 రూపాయలకి ట్యాబ్ అయితే వస్తుంది. ఇది ఎక్కడ కొనాలంటే మీరు సామ్సంగ్ వెబ్సైట్లో అయినా కొనుక్కోవచ్చు. మీ ఐడి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ స్టూడెంట్ ఐడి ఇలాంటివి ఉంటాయి కదా, మీ ఈమెయిల్ ఐడితో మీరు సామ్సంగ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని సరిపోద్ది. అంటే మీ స్టూడెంట్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, @gmail ఐడి కాకుండా మీ కాలేజ్ నేమ్ ఉంటుంది కదా, మీ కాలేజ్ నేమ్తో మీకు స్టూడెంట్ ఐడి ఉంటుంది. దాంతో మీరు క్రియేట్ చేసుకొని అకౌంట్ కొనుక్కోవచ్చు. లేదంటే మీ దగ్గర ఐడి కార్డు ఉందనుకోండి, సామ్సంగ్ స్టోర్స్ ఉంటాయి కదా దగ్గరలో, ఎక్కడైనా దొరుకుతాయి మీకు సామ్సంగ్ స్టోర్స్. అక్కడికి వెళ్ళినా కానీ మీ ఐడి కార్డు మీరు చూపిస్తే వాళ్ళు డైరెక్ట్ ఆఫర్ మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు. లేదు మీకు ఆన్లైన్లో కొనుక్కోవాలి, నాకు ఐడి లేదు కాలేజ్ నుంచి నాకు ఇవ్వలేదు అంటే మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీ డీటెయిల్స్ని. యూనిడేస్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది సామ్సంగ్ ఇది. ఇక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ని రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఇట్లా 3 రకాలు మీరు కొనుక్కోవచ్చు మీ కన్వీనియన్స్ బట్టి. వీటి ఆన్లైన్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇవి ఓవరాల్గా సామ్సంగ్ బ్యాక్ టు క్యాంపస్ ఆఫర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.